అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లానకుట్టి వెరైటీస్. ఈరోజు లాంగ్ బీన్స్ పొటాటో కర్రీని చూపించబోతున్నాను. ఎప్పుడు బీన్స్తో ఫ్రై చేసుకోవడమే కాకుండా ఇలా డిఫరెంట్గా కర్రీ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తక్కువ మసాలాతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం ఉండదు. ఈ కర్రీ కోసం ఇలా లాంగ్ బీన్స్ తీసుకోండి. వీటిని మీ ప్లేసెస్లో ఏమంటారో కామెంట్ చేయండి. 2 పొటాటోస్, 2 టమాటోలు అయితే సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా బీన్స్ అన్నిటిని కూడా లాస్ట్లో కట్ చేసుకొని ఇలా మధ్యకి కట్ చేసి అన్నీ ఈక్వల్గా పెట్టుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా కటింగ్ అయిపోతుంది. ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం కట్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసి ప్రాపర్గా వాష్ చేసుకోండి. ఇలా శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లో మళ్ళీ వాటర్ వేసుకొని పొటాటోస్ని కూడా కట్ చేసుకుందాం. పొటాటోస్ని నీట్గా పీల్ అవుట్ చేసుకొని మీడియం సైజు పీసెస్గా కట్ చేసుకోండి. బాగా పెద్దగా చిన్నగా కాకుండా ఈ సైజ్ పీసెస్ అయితే సరిపోతాయి. ఇలా మొత్తాన్ని కట్ చేసుకొని వీటిని కూడా వాష్ చేసుకొని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకోండి. ఇలా ఆనియన్ కట్ చేసినప్పుడు ముందున ఉన్న ఈ మూడికిని తీసి కట్ చేసుకోండి. ఇలా బాగా చిన్నగా ఆనియన్స్ని కట్ చేసుకోండి. ఇంకా 2 టమాటోలు ఉన్నాయి కదా, వాటిని పేస్ట్ చేసి పెట్టుకోండి. 2 పచ్చిమిర్చి మీ కారానికి తగినంతలా వేసుకోండి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కర్రీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ ఉంటే యూజ్ చేయండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఈ పేస్ట్ని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకొని మంచిగా టాస్ చేస్తూ 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ పసుపు, 2-3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, మీ కారానికి తగినంతలా కారం పొడి వేసుకొని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు ఒక మూత పెట్టి 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వండి. చక్కగా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం.
టమాటా ప్యూరీ మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు అలాగా కలిపి ఉడకనివ్వండి. ఇప్పుడు అందులో కర్రీ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వాటర్ సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టి 3 నిమిషాలు ఉడకనివ్వండి. 3 నిమిషాల తర్వాత కూర పర్ఫెక్ట్గా కుక్ అయ్యి రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే ఆలూని తీసి చెక్ చేసుకోండి. గ్రేవీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోద్ది. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే బాగా వాటరీగా అయిపోతుంది. చూసారుగా ఆలు సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మీరు టేస్ట్ చూసుకొని కారం ఉప్పు ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. లాస్ట్లో గరం మసాలాని కూడా కంపల్సరీగా యాడ్ చేయండి. నేను గరం మసాలా వేసిన క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు పైన కోరియాండర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ లాంగ్ బీన్స్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా తక్కువ మసాలాతో గ్రేవీ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా వీలైతే ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా?